మనం ఎప్పుడైనా వాక్యాన్ని వినేటప్పుడు లేదా వాక్యాన్ని మనము నేర్చుకునేటప్పుడు లేదా వాక్యాన్ని మనము చదివేటప్పుడు ఫస్ట్ థింగ్ నేను విన్నటువంటి వాక్యము కావచ్చు లేదా నేను చదివినటువంటి వాక్యము కావచ్చు నా జీవితంలో నేను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ నా జీవితంలో నేను ఎలా నా జీవితంలో ఈ మాటలు నాకు ఎలా ఉపయోగపడతాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది కూడా వాక్యాన్ని వినేటప్పుడు కావచ్చు చదివేటప్పుడు కావచ్చు ఒక విషయం చేస్తారనమాట. ఏంటంటే ఈరోజు ఏదైనా విచిత్రమైనటువంటి మాటలు ఒకవేళ బైబిల్ చదివేటువంటి వాళ్ళు ఉంటే ఎవరైనా కొత్తల గురించి మనం చదువుతాం, ఎవరికి తెలియని వ్యక్తుల గురించి మనం చదువుతాం, లేకపోతే ఏమైనా గూఢమైన అర్థాలు ఉన్నాయేమో వెతుక్కుందాం అని చూస్తారు. వాక్యాన్ని వినేటప్పుడు ఏదైనా మర్మాలు చెప్తే బాగుండు, ఏమన్నా కొత్త సంగతులు చెప్తే బాగుండు, బైబిల్లో నుంచి ఎవరినైనా ఒక కొత్త వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండు, లేకపోతే బైబిల్లో మనకు ఏదైనా తెలియనివి ఇంతవరకు ఎవరు చెప్పనివి ఎవరైనా చెప్తే బాగుండు, కొత్తగా ఉంటుంది విందాం అని ఆలోచిస్తారు. ఈ ఆలోచనలు నేను తప్పని చెప్పట్లా, కానీ ఈ ఆలోచనలు ఎప్పుడు తప్పు అవుతాయో తెలుసా? విన్నటువంటి మాటను నా జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన కాకుండా ఏదో కొత్తది కావాలి అన్నట్టుగా కనుక చూస్తే అది వ్యర్థమవుతుంది నీ జీవితంలో. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వాక్యాన్ని వినేటప్పుడు వాక్యాన్ని చదివేటప్పుడు ఈ మాటలు నా జీవితంలో నేను ఎలా ఉపయోగించుకోగలను, ఈ మాటలను నా జీవితంలో నేను ఎలా అవలంబించుకోగలను, నేను ఆచరిస్తున్నానా లేదా, ఒకవేళ నీతిమంతుడి గురించి వచ్చింది నేను నీతిగా బ్రతుకుతున్నానా లేదా, లేదా ఈ బుద్ధులు నాలో ఉన్నాయి, ఈ చెడుతనము నాలో ఉంది. యు నీడ్ టు రియలైజ్ బై లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.